హాయ్ తెలుగు మిత్రులకి స్వాగతం. మార్కెట్ ఫైనల్గా 11,400 క్రాస్ అయిపోయింది డిసైసివ్గా. బుల్స్ హ్యావ్ టేకెన్ చార్జ్ అగైన్. నిన్నటి వరకు ఇండికేషన్స్ అంత స్ట్రాంగ్గా ఏం లేవు. చూసారా, మధ్యలో వచ్చేసారి ద్వీపాంతరవాసులు వచ్చేసారు, కొట్టిపారేశారు ఫటాఫట్ ఫటాఫట్ ఫటాఫట్. అది షార్ట్ టర్మ్లో మార్కెట్ అదే. దానికి ఉన్నటువంటి ప్రమాదం ఏంటంటే మనకి కనిపించేది కనిపిస్తూనే ఉంటుంది, కనిపించకుండా సడన్గా వచ్చేస్తుంది. మార్కెటు సడన్గా పెరిగేటప్పుడు అలాగే సడన్గా వెళ్ళిపోతుంది, సడన్గా పడిపోతుంది. ఈ సడన్గా పడిపోవటం పెరగటం అనేది మనం టెక్నికల్స్ చూసి కానీ అదర్వైజ్ ఈవెంట్స్ని దృష్టిలో పెట్టుకొని కానీ ప్రెడిక్ట్ చేయలేము. అందుకని డే టు డే మార్కెట్ ఎందుకు ప్రెడిక్ట్ చేయలేమంటే సడన్గా అంతే. గ్రూప్ ఆఫ్ ఆపరేటర్స్, స్టాక్ మార్కెట్ కదా ఇది. అదే కరెన్సీ అయితే అట్లా చేయలేరు, ఆల్ ఓవర్ ది గ్లోబ్ కదా. కరెన్సీలో మానిటర్ చేయలేరు. గ్రూప్ ఆఫ్ ఆపరేటర్స్ మనం కొనేద్దామని మొదలుపెట్టారంటే ఫటాఫట ఫటాఫట కొనేస్తారా, వెళ్ళిపోద్ది. లేదు పడేద్దామని పెద్ద ఆపరేటర్ రెడీ అయ్యి ఓకే పడేద్దాం అనుకున్నారా, కొట్టిపారేస్తారు. అయితే ఒక్కోసారి ఏమవుతుందంటే వాళ్ళు అమ్మాలనుకునే వాళ్ళు కొనాలనుకునే వాళ్ళు ఇద్దరు ఈక్వల్లీ స్ట్రాంగ్ అయితే అక్కడక్కడ వాళ్ళు కొట్టుకుంటుంటారు. మోస్ట్లీ పెద్ద ఆపరేటర్స్ ఉండరు మార్కెట్లో, అప్పుడప్పుడు వస్తుంటారు. పెద్ద ఆపరేటర్స్ రోజు చేయరు కదా. అప్పుడేమవుతుంది, ఈ స్కాల్పర్స్ తర్వాత ఇంట్రాడే వాళ్ళు వీళ్ళు కొట్టుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న చూడండి, అంతకుముందు రోజు అంటే ఫ్రైడే ఏదో కొంచెం కొట్టేసారి వెళ్ళిపోయారు, వదిలేశారు. మరి మండే ట్యూస్డే తీసుకున్నట్లయితే అక్కడ యాక్టివిటీ లేదు. అంటే పెంచేవాళ్ళు లేరు, పడేసేవాళ్ళు లేరు. డిసైసివ్ ప్లేయర్స్ ఎంటర్ అవ్వలేదు, మార్కెట్లో లేరు. అందుకని అక్కడక్కడ ఏదో కొట్టుకుంది. అంటే దే ఆర్ నాట్ డిసైడర్స్. వాళ్ళు మార్కెట్ని డిసైడ్ చేయలేరు, ఒక డైరెక్షన్ మార్కెట్కి ఇవ్వలేరు. స్కాల్పర్స్, ఇంట్రాడే ప్లేయర్స్, షార్ట్ టర్మ్ వీళ్ళు చేయలేరు. వాళ్ళు పెద్ద ఆపరేటర్స్ మాత్రమే చేయగలరు ఆ పని. ఈరోజు పెద్ద ఆపరేటర్స్ వచ్చేసారు సడన్గా ఏం లేదులేండి, వచ్చేసారు గబగబా 150 పాయింట్లు 110 పాయింట్లు లేపేశారు. దే ఫినిష్డ్ దేర్ జాబ్ అండ్ లెఫ్ట్. ఆ రోజు పడేసిన రోజున ఎలాగా వాళ్ళు పటాపట్ కొట్టి పడేసి వదిలేశారు, అలా అన్నమాట. తర్వాత డే టు డే ఈవెంట్స్ ఉండనే ఉంటాయి. ఆ ఈవెంట్స్ని బేస్ చేసుకుని వాళ్ళు దే హ్యావ్ దేర్ ఓన్ అండర్స్టాండింగ్. కానీ ఈవెంట్స్ని బేస్ చేసుకుని మనం చేయలేము ట్రేడింగ్. ఎందుకని ఆ ఈవెంట్కి జరిగిన ఈవెంట్స్కి ఘటనలకి మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది మాత్రం మనం అనుకున్నట్టుగా ఏం జరగాలనేం లేదు. ఇంకేముంది, రేపు పెరిగిపోద్ది, ఇదిగో ఇది ఈ ఈవెంట్ కాబట్టి పెరిగిపోద్ది అనుకుంటాం, పెరగదు. ఈ ఈవెంట్ ఉంది కాబట్టి ఇంకా పడిపోద్ది మార్కెట్ అనుకుంటాం, పడదు. ఎందుకు అలా జరుగుతుందంటే ఆ ఈవెంట్ని మార్కెట్ యాజ్ ఎ హోల్ లేదా బిగ్ ప్లేయర్స్, బిగ్ ఆపరేటర్స్ హౌ దే ఆర్ టేకింగ్ ఇట్. అంటే సింపుల్గా చెప్పాలంటే మార్కెట్ గోస్ కాంట్రరీ టు ద పాపులర్ వ్యూ. ఈ విషయం అర్థం చేసుకోండి. పాపులర్ వ్యూ ఎలా ఉందో చూసుకుని దానికి అగెనిస్ట్గా వెళ్తుంది. అప్పుడే కదా వాళ్ళు డబ్బులు సంపాదించేది. మంచి జోరు మీద ఉంది, మంచి బుల్లిష్గా ఉంది, ఎవ్రీబడి ఈజ్ బుల్లిష్, చాలా యాక్టివ్గా ఉన్నారు అనుకున్నప్పుడు సరే చాలా యాక్టివ్గా ఉన్నారు, బుల్లిష్గా ఉన్నారు అనుకుంటే అప్పుడు ఏం చేస్తారు, ఫటాఫట్ లేపేస్తారు. లేదు చాలా పెసిమిస్టిక్గా ఉన్నారు, మార్కెట్ ఇంకంతా సెల్లింగ్ మోడ్లో ఉండి అమ్ముతున్నారు, అక్కడ ఏం చేస్తారు, అక్కడ బయింగ్కి వెళ్ళిపోతారు. అంటే బేసిక్గా స్టాక్ మార్కెట్లో ఏం జరుగుతుందంటే ఇదంతా షార్ట్ టర్మ్ గేమ్. నేను చెప్పేది స్టాక్ మార్కెట్లో ఏమవుతుందంటే మెజారిటీ ఆఫ్ ది పబ్లిక్ ఎలా ఉంది వ్యూ చూసుకుని దానికి అగెనెస్ట్కి వెళ్ళి కొట్టుపారేయటం. చూసారా, మార్కెట్ పడే ముందు పడిపోతుంటుంది. మనం పడిపోతుంటే మనకి అవకాశం కూడా రాదు అమ్ముకోవడానికి. బాట్ పొజిషన్లోను, ఓవర్ బాట్ పొజిషన్లోనూ ఉంటాం మనం. కానీ వాళ్ళు ఏం చేస్తారు, చక్కగా ఫటాఫట్ అమ్మేస్తారు, పడేస్తారు మార్కెట్. అందుకని సో వన్ హ్యాస్ టు అండర్స్టాండ్
ఎవరైనా కానీ మార్కెట్ డే టు డే మూమెంట్ని మనం ప్రెడిక్ట్ చేయలేము, ఊరికే గెస్ చేయటమే. అది కూడా కాస్త కోస్త టెక్నికల్స్ చూసుకుని, ఆ టెక్నికల్స్ ఒక్కోసారి రైట్ అవుతాయి, ఒక్కోసారి అవ్వవు. గ్యారంటీ ఏం లేదు. అయితే టెక్నికల్స్ ఆర్ టూల్స్ టు గైడ్. ముఖ్యంగా ఈ టెక్నికల్స్ సేమ్ డే, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ స్టార్ట్ అయింది, నడుస్తున్నది, సేమ్ డే కొంతవరకు మానిటర్ చేయొచ్చు, అర్థం చేసుకోవచ్చు, చాలా వరకు అర్థం చేసుకోవచ్చు. అదే ఈరోజు మార్కెట్ క్లోజ్ అయిపోయింది, రేపు ఎలా ఉంటుందనే విషయం అంత కరెక్ట్గా టెక్నికల్స్ ద్వారా చెప్పలేము. అలా చెప్పగలిగితే అందరూ టెక్నికల్స్ చూసి రోజు కోట్లు సంపాదించేవాళ్లే కదా, అట్లా వీలు పడదు. అందుకని ఏంటి చెప్తారు అంటే మార్కెట్ పండితులు, ఇన్వెస్ట్ అండ్ ఫర్గెట్ స్ట్రాటజీ శ్రీరామ రక్ష అంటారు. అంటే డే టు డే బోదరేషన్స్, డే టు డే ఫ్లక్చువేషన్స్తో పనే లేదు మనకి. ఏదో పర్టికులర్ స్టాక్ పర్టికులర్ ప్రైస్ దగ్గర ఫండమెంటల్స్ చూసుకుని కొనుక్కోవటం, ఈ బిజినెస్ బాగా చేస్తుంది, లాభాలు గడిస్తుంది, బాగుంటుంది అని అనిపించడానికి ఏం చేస్తాం నెక్స్ట్? జస్ట్ ఎ మినిట్. నెక్స్ట్ ఏం చేస్తాము? అది కొనుక్కుంటాం. కొనుక్కుని పేషెంట్గా వెయిట్ చేస్తాం. డే టు డే ఫ్లక్చుయేషన్స్ మనం పట్టించుకోము కదా, పేషెంట్స్గా వెయిట్ చేస్తాం. అది స్ట్రెంగ్త్ ఉన్న కంపెనీ అయితే అలా పెరుగుతూ ఉంటుంది, పెరుగుతూ పోతుంటుంది. అయితే సైక్లికల్గా ఉంటుంది, పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. బట్ ఓవరాల్గా గ్రోత్ వస్తుంది. కొన్ని మన ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం వెళ్ళవు, ఎందుకంటే ఫ్యూచర్ కదా మనం డిస్కౌంట్ చేస్తున్నాము, వెళ్ళవు. ఒకసారి కొన్ని పడిపోవటం, తగ్గిపోవటం, ఏదో అయిపోవటం జరుగుతుంది. బట్ ఓవరాల్గా ఏమవుతుంది? లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనే దానిలోకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ ఒడిదుడుకులు వచ్చినా, పడటాలు, పెరగటాలు, తగ్గటాలు వచ్చినా, ఎన్ని జరిగినా ఓవరాల్గా లాంగ్ టర్మ్ అండ్ వెరీ లాంగ్ టర్మ్. అందుకే లాంగ్ టర్మ్కి 5 years అంటారు, కనీసం 5 years సైకిల్ అంటారు. ఆ 5 years సైకిల్లో మాత్రం ఖచ్చితంగా గ్రోత్ కనబడుతుంది. అది ఇన్వెస్ట్మెంటు సెలక్షన్ ఇవన్నీ తలకాయ నొప్పి, షేర్లు ఎలా ఉంటాయో తెలియదు, ఇదంతా చేయలేము, టైం లేదనుకున్న వాళ్ళు ఏం చేయాలి? చక్కగా మ్యూచువల్ ఫండ్స్లో వెళ్ళిపోవాలి. ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్లో కుడియడంగా పెద్ద డిఫరెన్స్ రాదు. కొద్దిగా ఇంకా పెర్ఫార్మింగ్ మ్యూచువల్ ఫండ్స్ తెలిసిపోతాయి. 2-3 ఉంటాయి కదా, 2-3-4 ఎలాగో కొంచెం పెర్ఫార్మింగ్గా ఉంటాయి. బట్ లాంగ్ రన్లో దగ్గర యావరేజ్ అవుతాయి అవి కూడా. సో మ్యూచువల్ ఫండ్స్లో పెట్టేస్తే ప్రశాంతంగా ఉంటుంది. మనం ఏం చేయక్కర్లేదు, వాళ్ళు చేసి పెడతారు, కాస్త కమిషన్ తీసుకుంటారు, ఛార్జెస్ వసూలు చేస్తారు, మిగిలిన డబ్బులు ఇస్తారు కదా. అప్పుడు మనకు హెడేకే లేదు. ఆ థ్రిల్లింగే వేరు. స్వయంగా నేర్చుకుని, అర్థం చేసుకుని దాన్ని ఇన్వెస్ట్ చేసుకుని కొంచెం అప్పుడప్పుడు మానిటర్ చేసుకోవటం, రోజు కాదు. మనం విత్తనం వేసామంటే రోజు చూసుకుంటూ ఉంటామా? ఏదో కొత్త పిచ్చాడు పొద్దురగడు అన్నట్టు కొంతకాలం, కొన్ని రోజులు ఏదో చూస్తాం, తర్వాత అలవాటు అయిపోతుంది. కొత్తలో చేస్తాంలేండి ఈ పని, రోజు చూసుకోవటం, చూస్తూ కొన్నాళ్ళకి అలవాటు అయిపోతుంది. ఈ రోజు ఏం చూస్తాంలే. అట్లా ఇన్వెస్ట్ అండ్ ఫర్గెట్ టైపు వెళుతుంటే, ఆ మోడ్లో వెళుతుంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఖచ్చితంగా బాగానే ఉంటుంది కదా. కొన్ని పోయినా కొన్ని ఉంటాయి. అందుకని కనీసం 15-20 షేర్లలో ఇన్వెస్ట్ చేయటం బెటర్. ఎందుకంటే 2-3-4 వెరీ రిస్కీ. తర్వాత షార్ట్ టర్మ్ కోసం ఇప్పుడు ఇది ఇక్కడ కొంటాను, కాస్త 10 రూపాయలు పెరగగానే 4 రూపాయలు పెరగగానే అమ్మేస్తాను అనుకున్నది కూడా రిస్క్. ఎందుకంటే 4 రూపాయలు అది పెరగక 4 రూపాయలు వెనక్కి వస్తే అలా ఉంచేస్తాం. ఒకసారి ఇంకా 4కి బదులు 40 అయిపోతుంది. అంటే డే టు డే మార్కెట్ని మానిటర్ చేసి ట్రేడింగ్ చేయటం, దట్ ఈజ్ నాట్ ఈజీ. దానికి చాలా స్కిల్ కావాలి. అలా కాకుండా షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ పీరియడ్. ఎందుకంటే మనం బై చేసి అమ్ముతాం కానీ అమ్మి కొనం కదా. అందుకని ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి. అయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయితే అంత జాగ్రత్త అక్కర్లేదు. ఒక షేర్ని సెలెక్ట్ చేసుకుని, కొన్ని షేర్లు సెలెక్ట్ చేసుకుని పెట్టుకోవటం, పేషెన్స్ తోటి అలా వదిలేయటం. చాలా షేర్లు ఉండి సప్పులు లెగుస్తాయి. ఎలా లెగుస్తాయంటే 100%, 200%, 300%.
మీరు చూసే ఉంటారు బహుశా, ఇప్పుడు ఈ కోవిడ్, బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్ చూస్తూనే ఉంటారు. మీ మీ షేర్లు కూడా, మీ షేర్లలో కూడా అలాంటి వచ్చే ఉంటుంది. ఇప్పుడు ఫార్మా ఇండస్ట్రీ చాలా రోజులుగా దెబ్బతిని ఉంది. చూడండి, ఒకసారి దానికి టైం వచ్చింది. అట్లా అన్నమాట. ప్రతి ఇండస్ట్రీకి, ప్రతి సెక్టర్కి టైం వస్తుంది. ఆ పేషెన్స్ కావాలి. అయితే కొన్ని సెక్టర్స్ జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి ఇండియన్ కండిషన్స్లో రియల్ ఎస్టేట్ ఒకటిను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్ ఒకటిను, దే ఆర్ నాట్ పెర్ఫార్మింగ్. చాలా కాలంగా పెర్ఫామ్ చేయటం లేదు, ఏదో ఎక్సెప్షన్స్ వదిలేస్తే. మరి ఫార్మా కూడా అట్లాగే జరిగింది, కానీ ఆ మధ్యన కానీ ఫార్మా ఇప్పుడు పుంజుకుంది కదా. అందుకని పెర్ఫార్మింగ్ సెక్టర్స్, కొంచెం పెర్ఫార్మెన్స్ పాసిబిలిటీ ఉన్న సెక్టర్స్, అది కూడా కొంచెం ఇంపార్టెంటే. అయితే ఆ సెక్టర్లో కూడా కొంచెం పర్టికులర్ కంపెనీ లేదా కంపెనీస్ జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోగలిగితే బాగుంటుంది. ముఖ్యంగా మిడ్ క్యాప్ జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోగలిగితే మిడ్ క్యాప్, లేదు ఇంకా స్కిల్ ఉంటే స్మాల్ క్యాప్, అవి ఎక్కువ గ్రోత్ ఇస్తాయి. అయితే స్మాల్ క్యాప్ క్యాచ్ చేయటం, ఇన్వెస్ట్ చేయటం, ఇట్ ఈజ్ నాట్ దట్ ఈజీ. వన్ హ్యాస్ టు బీ వెరీ కేర్ఫుల్ అండ్ వెరీ స్కిల్ఫుల్. అంతేకాదు, కొంచెం పేషెన్స్ కూడా ఎక్కువ కావాలి. ఒకసారి ఎక్కడికి వెళ్ళిపోతాయో తెలియదు. 80 to 90% వెళ్ళిపోతాయి. మళ్ళీ అందుకుంటాయి. ఎప్పుడు అందుకుంటాయి, ఎలా అందుకుంటాయో తెలియదు. అందుకుంటే మళ్ళీ వెళ్ళిపోతాయి. ఎక్కడికి వెళ్ళిపోతాయి? 5 times 10 times. కొన్ని పోతాయి కూడా. అందుకని బెటర్ ఏంటంటే మిడ్ క్యాప్లో సెలెక్ట్ చేసుకోవడం కొంచెం రిలేటివ్గా ఈజీ. మనం జాగ్రత్తగా చేసుకుంటే, మన ప్రయత్నం మనం చేస్తాం అనుకోండి, చేసి అవి లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేయగలిగితే, ఉంచుకోగలిగితే, దే విల్ గివ్ వెరీ గుడ్ రిజల్ట్స్, వెరీ గుడ్ గ్రోత్. ఏముంది, 100%, 200% అలా ఇచ్చాయనుకోండి. ఓ 10 షేర్లు సెలెక్ట్ చేసుకుని పెట్టుకుంటే, 10 షేర్లు 4-5 షేర్లు 100%, 150%, 200% వెళ్ళాయనుకోండి. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మీకు నెల 2 నెలలకి ఎలా జరగదు. అలాగా ఎక్సెప్షన్స్కి ఏవో కొన్ని జరిగినా కానీ జనరల్గా జరగవు. ఓన్లీ ఎక్సెప్షన్స్ ఉంటాయి అలాగా. సో మిగిలినవి అంతగా రాణించకపోయినా కానీ యూ విల్ గెట్ ఎ వెరీ గుడ్ గ్రోత్. ఆన్ అన్ యావరేజ్ 20 to 30% పర్ యానము కనపడుతుంది. బట్ ఒక్కోసారి ఏమవుతుందంటే 2 years, 3 years అలా పడుకుని ఉండొచ్చు. మనకి పేషెన్స్ కూడా ఉండాలి. గబుక్కుని పడిపోగానే ఇంక అయిపోయింది ఇదని అనుకోవటం, లేకపోతే పెరిగిపోగానే చాలా గొప్ప కంపెనీ అనుకోవటం, అట్లా చేసుకోకూడదు. కొంచెం ఓవరాల్గా కొంచెం చూడాలి, జాగ్రత్తగా చూడాలి. ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ అనేది గ్రేట్ ఆర్ట్, అందులో డౌట్ లేదు. డే టు డే మార్కెట్ మానిటరింగు ట్రేడర్స్కి మాత్రమే రెలవెంటు, ట్రేడింగ్ చేసే వాళ్ళకి మాత్రమే రెలవెంటు. ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి డే టు డే మార్కెట్ మూమెంట్స్ రెలవెంట్ కానే కాదు. ఓవరాల్గా చూసుకోవాలి, ఫండమెంటల్స్ అంతే. ఓవరాల్ మార్కెట్, ఓవరాల్ ఎకానమీ చూసుకోవాలి అంతే తప్ప మనం మిగతాయి చూడక్కర్లేదు. చాలా ఈజీ, జాబ్ ఈజ్ ఈజీ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్. కాకపోతే ఆ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్కి క్లియర్ విజన్, అంటే ఈ షుడ్ బి వెరీ క్లియర్ అండ్ ఈ షుడ్ హ్యావ్ పేషెన్స్. ఈ రెండు ఇంపార్టెంట్ అండి. అది చూసుకోవాలి. అది చూసుకుంటే ఏమీ కాదు, మార్కెట్ ఎక్కడికి పోదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూశాను కొన్ని పోర్ట్ఫోలియోలు కొందరివి 2008 తర్వాత, 2008లో భూమి వచ్చింది, పడిపోయింది. 2009 కల్లా 2009లో భయంకరంగా పడిపోయింది కదా మార్కెట్. ఆఫ్టర్ దట్ అంటే 2014 అంటే ఇప్పుడు 6 సంవత్సరాలు అయింది కదా, 20 అంటే 2014 అండ్ బిలో అండ్ బిఫోర్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ పోర్ట్ఫోలియోలు చూశాను నేను. చాలా పోర్ట్ఫోలియోలు చూశాను. మొన్న కోవిడ్ టైంలో భయంకరంగా పడిపోయింది కదా మార్కెట్, 7,000, 8,000 రేంజ్కి వచ్చింది కదా. అప్పుడు కూడా
ఓవరాల్గా స్లైట్గా ప్రాఫిట్లో ఉన్నారు వాళ్ళు, స్లైట్గా ప్రాఫిట్. అంతకుముందంతా బ్రహ్మాండమైన ప్రాఫిట్లో ఉన్న వాళ్ళ స్లైట్ ప్రాఫిట్. అంటే అర్థం ఏంటి? 5-6 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత పీక్లో కొన్న షేర్లు కూడా 5-6 సంవత్సరాల తర్వాత చూస్తే అవి పీక్ అనిపించవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 11,400 ఉంది, 11,500 అనుకున్నా, వెళ్ళిపోయినా 11,500కి ఏముంది? 11,400, 11,500 రేంజ్ ఉంది. ఇది ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులకైతే పీకే. ఇట్లాంటప్పుడు కొనుక్కున్నారు. తర్వాత కరెక్షన్ వచ్చింది. కరెక్షన్ ఎలా వస్తుంది? కరెక్షన్స్ వస్తూ ఉంటాయి కదా. కరెక్షన్స్ వచ్చాయి. ఒక 6 నెలలు సంవత్సరంలోగా కరెక్షన్స్ వచ్చినాయి అనుకోండి, సంవత్సరం 1 ఇయర్ అండ్ బిఫోర్ కరెక్షన్స్ వచ్చాయనుకోండి, మీరు చూసుకుంటే మీ స్టాక్స్ నెగిటివ్లో ఉంటాయి. ఖచ్చితంగా నెగిటివ్లో ఉండే అవకాశం ఉంది. 1 or 2 ఇయర్స్ అనుకుందాం. ఎందుకంటే ఇప్పుడు ఎట్లా ఉంటుంది అనేది ఇంకా క్లారిటీ లేదు. ఎకానమీకి క్లారిటీ లేదు, క్లారిటీ వస్తుంది కాబట్టి 2 ఇయర్స్ తీసుకుందాం. ఆల్రెడీ 6 months అయింది మార్కెట్లో కలకలం మొదలయ్యి. ఇంకొక 1.5 years తీసుకుందాం. 1.5 years తీసుకుంటే 21 ఎండ్ వరకు చూద్దాం. 2021 ఎండ్ వరకు చూస్తే ఈ మధ్యలో వచ్చే కరెక్షన్స్కి ఇప్పుడు కొనుక్కునే షేర్లు నెగిటివ్లో వెళ్ళిపోవచ్చు. ఛాన్సెస్ ఆర్ దేర్. ఎంత గొప్ప షేర్ అయినా ఏవో కొన్ని ఉంటాయిలేండి, కొన్ని బాగానే ఉండొచ్చు. బట్ మెజారిటీకి ఛాన్సెస్ ఏంటంటే కొంచెం నెగిటివ్లోకి వెళ్ళిపోవచ్చు. అంటే డూ వి సే, కానీ అదే మన హరైజాను 2 years కదా, 1.5 years కదా తీసుకున్నాం. మరి అదే 4 ఏళ్ళు 5 ఏళ్ళు అయితే ఇప్పుడు పీక్లో కొన్నామనుకున్నవి, ఇప్పుడు పీక్లో కొన్నవి అక్కడ చాలా లో అనిపిస్తాయి. కొన్ని ఉండవులేండి, కొన్ని పెరగవు. ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉంటాయి. అది అలాగే ఎక్సెప్షన్స్ ఎలాగో ఉంటాయి. బట్ కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే మెజారిటీ అప్పుడు 4 సంవత్సరాలు ఇప్పుడు పీక్ అనుకున్న షేరు మధ్యలోనేమో లో అయ్యింది, తగ్గింది, అయ్యో అనవసరం ముందు కొన్నాను, ఇప్పుడు కొనుక్కుంటే బాగుండేది, చాలా తగ్గింది, 40% డౌను, 30% డౌన్ అనుకున్నది ఆఫ్టర్ 4-5 years ఆ డౌన్ కాదు, అందుకుంటుంది. అంటే గ్రీన్లో ఉంటుంది, ప్లస్ సైడ్ ఉంటుంది. ఇదంతా కాలమహిమ, అర్థం చేసుకోండి. స్టాక్ మార్కెట్ అంతా కూడా కాలమహిమ. ఎంత ఎక్కువ టైము తీసుకుంటే అంత ఎక్కువ మనకి గ్రోత్ కనబడుతుంది, కాంపౌండింగ్ కనబడుతుంది, కాంపౌండింగ్ గ్రోత్. ఓకే అండి. సో అది అర్థం చేసుకోండి. మీకు కొన్ని కంపెనీలు చూడండి, ఇప్పటికి కూడా నేను కంపెనీ పేరు రాస్తాను, హిమ్మత్ సింగా సీడే. ఇది స్టడీ చేయండి, మీకు హోంవర్కే ఇది. ఈ కంపెనీ ఏంటి, ప్రోడక్ట్ చాలా చిన్న కంపెనీ. నేను అంటే కొద్దిగా చిన్న కంపెనీలను స్టడీ చేయటం కూడా కొంచెం చెప్పాలని, కొద్దిగా నేర్పించాలని, ఏం లేదు, అంతగానే ఏం లేదు. ఓన్లీ మార్కెట్ గురించే మాట్లాడితే ఏం ఉపయోగం. చిన్న కంపెనీలు స్టడీ చేసేటప్పుడు చాలా మెలకువలు కావాలి. హిమ్మత్ సింగా సీడే ఈరోజు పెరిగినట్టుంది చాలా రోజుల తర్వాత, అందుకని దీన్ని సెలెక్ట్ చేసి చెప్పాను. ఈ కంపెనీ ఏంటి అసలు, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, దీని ఫేస్ వాల్యూ ఎంత, దీని ప్రస్తుత పరిస్థితి ఎంత, లాస్ట్ 1 year 1.5 years పెర్ఫార్మెన్స్ అంతా ఎందుకు చెప్తున్నానంటే దిస్ ఈజ్ విత్ మీ. ఇది నా దగ్గర నుంచి ఉంది, చాలా రోజుల నుంచి ఉంది కానీ ఇట్ డిడ్ నాట్ పెర్ఫామ్. నాకేమీ ప్లస్లో లేదు ఇది. కానీ నేనేం చేశానంటే కంపెనీని 1-2 సార్లు చూసి కొంచెం మరీ తగ్గింది అనిపించినప్పుడు ఒక్కసారి మాత్రమే యావరేజ్ చేశాను, ఓన్లీ వన్స్. అందుకని ఎక్కువ చేయడానికి లేదు, ఎందుకంటే స్మాల్ క్యాప్ అట్లా వెళ్ళిపోకూడదు. అది దిగుతుంటే దాంతోపాటు మనం దిగితే పాతాళం తీసుకెళ్ళిపోగలదు, అంత రిస్క్ ఉంటుంది. ఈ కంపెనీ ఏంటి, దీనికన్నా పొజిషన్ ఏంటి, ఫండమెంటల్స్ ఏంటి, నాకు నెక్స్ట్ మీ వీడియోలో
మీరు స్టడీ చేసి, ఎందుకంటే కొంచెం నేర్చుకోండి, అలవాటు చేసుకోండి. ముఖ్యంగా యంగ్స్టర్స్ ఉన్నారు కదా, స్వయంగా కంపెనీ స్వభావాన్ని, కంపెనీల గురించి ఫండమెంటల్స్ స్టడీ చేయటం నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. నా ఉద్దేశంలో స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయిన ప్రతి ఒక్కరూ ఫండమెంటల్ స్టడీ చేయటం నేర్చుకోవాలి. నేర్చుకుని స్వయంగా ఇన్వెస్ట్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే కరెక్ట్గా మన పగ్గం మన చేతిలో ఉంటుంది, కళ్ళెం మన చేతిలో ఉంటుంది. అప్పుడు మాత్రమే మనం ప్రాపర్గా మానిటర్ చేయగలుగుతాం. వీ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ ఎనీబడీస్ రికమెండేషన్స్. ఇనిషియల్గా గైడెన్స్ తీసుకోవటం ఓకే, బట్ గ్రాడ్యువల్గా చేయాలి, అదే పని చేయాలి. సో నేను నా ఆబ్జెక్టివే అది, ఉద్దేశమే అది, ఈ ఛానల్ స్టార్ట్ చేయటంతో పాటు. అందుకనే నేను కోర్సులు కూడా చేయటంలో ఉద్దేశం కూడా అదే. ఆ కోర్సుల్లో అదే నేర్పించాలనే తాపత్రయం. అంటే స్వయంగా స్టడీ చేసి స్వయంగా అర్థం చేసుకుని ఇన్వెస్ట్ చేయటం తెలుసుకోవాలి అని. ఇట్స్ ఎ వన్ టైం ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే నేను ఫ్రీగా చెప్పలేను. అంత డెడికేటెడ్ స్పెసిఫిక్ టైలర్ మేడ్ కోర్స్ అది జనరల్గా కాదు కదా, నంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి కదా. అందుకని ఐ కెనాట్ డూ ఇట్ ఫ్రీ. అందుకని నేను ఐఎమ్ ఛార్జింగ్. అది ఒకసారే జీవితం అంతా. ప్రతిసారి ఏదో బార్బర్ షాప్కి వెళ్ళి ప్రతిసారి కటింగ్ చేసుకోవడానికి వెళ్ళటం, ప్రతిసారి డబ్బులు పే చేయటం లాంటిది కాదు కదా. లైఫ్లో ఒకసారి నేర్చుకుంటారు కదా, ఒకసారి నేర్చుకుంటారు, సాధ్యమైనంత నేర్చుకుంటారు. అది బేస్. ఆ తర్వాత అంతా సొంతంగా అది ఇన్వెస్ట్మెంటే కదా. యు ఆర్ ఇన్వెస్టింగ్ ఆన్ యువర్ ఎడ్యుకేషన్. అలా కాదు ఎవ్రీథింగ్ నాకు ఫ్రీగానే కావాలని అనేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి మామూలుగా యూట్యూబ్ వీడియోలు ఉన్నాయి, దీని నుంచి నేర్చుకుంటారు, స్టడీ చేసుకుంటారు. సొంతంగా చేసుకునే వాళ్ళు అట్లా చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. లేదు, కొంచెం హెల్ప్ తీసుకోవాలి, గైడెన్స్ తీసుకోవాలి. నాకేం రాదు కదా, నేను నేర్చుకుంటాను, తెలుసుకుంటాను, పికప్ చేస్తాను. హౌ టు సెలెక్ట్ ఏ షేర్ అనే దాని గురించి, ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ఏంటి, ఎలా ఉండాలి, ఎట్లా ఇన్వెస్ట్ చేయాలని తెలుసుకుంటాను అనుకునే వాళ్ళు న్యాచురల్గా దే విల్ పే, దే విల్ లెర్న్ సంథింగ్. ఓకే అండి, దట్ ఈస్ దన్ ఇన్వెస్ట్మెంట్. మనం ఎడ్యుకేషను స్కూల్ ఫీజులు కట్టడం లేదా, కోర్సులు జాయిన్ అయితే కోర్సులు ఫీజు కట్టడం లేదా, లేకపోతే స్కూల్ ఫీజులు కట్టడం లేదా, కాలేజ్ ఫీజులు, అట్లా అర్థం చేసుకోవాలి. అట్లా కాదు అంటే అది కూడా ఓకే. సొంతంగా చేసుకునే వాళ్ళు సొంతంగా కూడా చేసుకోవాలి. దెర్ ఈజ్ నథింగ్ రాంగ్. మీరు సొంతంగా చేయండి, లేకపోతే ఏదైనా కోర్సులు అవి సబ్స్క్రైబ్ చేసుకుని చేయండి. బట్ ఏంటంటే యువర్ అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు లెర్న్ ద ప్రాసెస్ ఆఫ్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్. అది ఓకే అండి. సో హిమ్మత్ సింగ్ కా సీడే ఏంటి దీని పరిస్థితి చూడండి ఒకసారి. ఆ తర్వాత ఈరోజు స్టాక్ స్టడీలో పురవంకర జస్ట్ మీకు బ్రీఫ్ ఐడియా ఇస్తాను పురవంకర గురించి, ఇచ్చి క్లోజ్ చేస్తాను. ఈ పురవంకర ప్రాజెక్ట్స్ లిమిటెడ్ లేదా పురవంకర లిమిటెడ్, పురవంకర కన్స్ట్రక్షన్ లిమిటెడ్ అని ఉండేది పేరు. పురవంకర లిమిటెడ్ ఏంటండి ఇది అంటే బెంగళూరు బేస్డ్ రియల్ ఎస్టేట్ కంపెనీ. వీళ్ళు కన్స్ట్రక్షను, మాల్స్, అవి షాపింగ్ కాంప్లెక్సెస్ అద్దెకి ఇవ్వటాలు ఇలాంటివన్నీ చేస్తుంటారు. అయితే వీళ్ళు బెంగళూరుకే పరిమితం కాదు, హైదరాబాదు, బహుశా పూణే లాంటి ప్లేసుల్లో కూడా విస్తరించి ఉన్నారు. ఇది స్మాల్ క్యాప్ కంపెనీయే. ఇప్పుడు దీని మార్కెట్ క్యాప్ 1100-1200 రేంజ్లో ఉంది. 1172,000 దీని టోటల్ మార్కెట్ క్యాప్. అంటే కంపెనీ తాలూకు విలువ 1172 అంటే 1200 కోట్లు వేసుకోండి. 1000 కోట్లు, 1200 కోట్లు మొత్తం అంతా కలిపి. దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఎన్నో రోజుల నుంచి ఉంది, పాతుకుపోయి ఉంది. బిజినెస్ ఎస్టాబ్లిష్డ్ బిజినెస్సే. దీనికి విశేషం ఏంటంటే ఎస్టాబ్లిష్డ్ బిజినెస్ అని చెప్పడానికి వీళ్ళకి రియల్ ఎస్టేట్ కంపెనీకి లోన్స్, అప్పులు చాలా ఎక్కువ ఉంటాయి కదా. దీనికి అప్పులు మరీ ఎక్కువగా లేవు. 0.5 డెట్ ఈక్విటీ రేషియో సుమారుగా. మీరు స్టడీ చేయండి, నేను ఊరికే బ్రీఫింగ్ ఇస్తున్నాను, మీరు స్టడీ చేయండి. అంతేగాని నేను మాట్లాడితే బోర్డు మీద రాస్తే కొనేయకండి, కొనటానికి కాదు. ఇదంతా ఈ ఛానల్ అంతా స్టడీయే, ఎడ్యుకేషనే, అట్లాగే ఉండాలి. దీనికి ఏంటంటే ఎడ్యుకేషన్ నేర్చుకోవాలంటే నేర్చుకుంటున్నాం అంతే. రికమెండేషను ఆ టైపుగా రాకూడదు. సో రెండోది
పురవంకర రవి పురవంకర అనే ఆయన 75% ప్రమోటర్ స్టేకు. దీనికి మోస్ట్ అట్రాక్టివ్ ఫ్యాక్టర్ ఏంటంటే 75% ఆయన ఒక్కడే ఇండివిజువల్, పైగా ఇద్దరు ముగ్గురు నలుగురు కాదు. రవి పురవంకర అనే ఆయన 75% స్టేక్. ఈ కంపెనీ మొత్తం ఈ 12,1200 కోట్ల కంపెనీలో 75% అయిందే. అయితే లాస్ట్ మార్చ్ రిజల్ట్స్ మాత్రం చాలా పేలవంగా ఉన్నాయి, బ్యాడ్ రిజల్ట్స్ ఇచ్చింది. తర్వాత రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ జనరల్గానే బాగోలేదు కదా, అదొక రీజను. రెండోది ఏంటంటే డివిడెండ్ పెద్ద గొప్ప ఏం లేదు, ఇస్తున్నారులేండి. 19లో ఇచ్చారు డివిడెండ్ పేయింగ్ కంపెనీ. 2020లో ఏమీ డివిడెండ్ ఇచ్చినట్టు లేరు. దీని పిఈ ఇప్పుడు 13 దాకా ఉంది, ప్రైస్ ఎర్నింగ్ రేషియో. అయితే మార్కెట్ పండితులు చెప్పడం ఏంటంటే స్టిల్ ఇట్ ఈజ్ ఎ డిస్కౌంటెడ్ షేర్ అని. ఇవాళ పీబీ ప్రైస్ బుక్ రేషియో దీనికి 0.61 ఉంది. అంటే ది కంపెనీ విలువ 100 రూపాయలు ఉంటే దీని మార్కెట్ కంపెనీ విలువ అంటే షేర్ ప్రైస్ 100 రూపాయలు ఉంటే దాని నెట్వర్క్ 100 రూపాయలు అయితే 61 రూపాయకి అది ట్రేడ్ అవుతున్నది అని అర్థం. యాక్చువల్ ట్రేడ్ ప్రైస్ ఇది ఈరోజు పెరిగినట్టుంది, నిన్న ఈరోజు 50 దాకా వెళ్ళినట్టుంది. ఇది ఆ మధ్యన అయితే బాగా రియల్ ఎస్టేటు కరోనా అంటే రియల్ ఎస్టేట్ గురించి వరస్ట్ హిట్ రియల్ ఎస్టేటే కదండి. డిఎల్ఎఫ్ కూడా 100+ వచ్చింది ఆ రోజుల్లో. సో ఇది ఎఫ్ఐఎస్ ఒక 16.5%. ఎఫ్ఐఐస్ ఇంకేం మిగిలిందండి అసలు. ఫ్లోటింగ్లో ఇండివిజువల్స్కి 4.61% ఉంది, మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళ చేతుల్లో. రవి గారు ఎఫ్ఐఐస్ అంతే. అప్పుడప్పుడు ఎఫ్ఐఎస్ అంత 16% అంటే తక్కువ కదా, ఎక్కువే. మరి అప్పుడప్పుడు చిత్రేగిందనుకోండి కొట్టుపారేస్తారు కదా ఎఫ్ఐఎస్, అట్లాంటప్పుడు భయంకరంగా పడిపోతుంటుంది. ఎఫ్ఐఎస్లో ఆ చేతిలో అంత స్టేక్ ఉండటం రిస్కే. ఇది ఒక పెద్ద రిస్క్ ఫ్యాక్టర్. బట్ అట్ ది సేమ్ టైం ఇది ఇప్పటికీ అండర్ వాల్యూడ్ అనే చెప్పచ్చు. ఎందుకని ప్రైస్ బుక్ రేషియో తీసుకున్నట్లయితే. అయితే రియల్ ఎస్టేట్ తాలూకు ఫ్యూచర్ అవుట్లుక్ మాత్రం ఐఎమ్ వెరీ డౌట్ఫుల్. గొప్పగా ఉంటుందని నేను అనుకోవటం లేదు. డిస్పైట్ ది ఫ్యాక్ట్ దట్ పాపులేషన్ ఈజ్ గ్రోయింగ్, నీడ్ ఫర్ హౌసింగ్, నీడ్ ఫర్ బిజినెసెస్, ఇవన్నీ ఒప్పుకుంటా. ఈ కోవిడ్ పుణ్యమాని కొంచెం దెర్ వుడ్ బి సమ్ చేంజెస్. డిమాండ్ సప్లై యాంగిల్లో తీసుకున్నట్లయితే డిమాండ్ అంతగా పెరగకపోవచ్చు. అయితే ఈ పర్టికులర్ కంపెనీకి కొంత యునిక్ ఫీచరు ఏంటంటే ఇక పర్టికులర్ కంపెనీకి ఉన్నటువంటి యాసెట్ బేస్ ఉన్నది చూసారా, అది కొంచెం సేఫే. కాబట్టి దిస్ ఈజ్ ఓకే, బట్ ప్రైస్ ఈజ్ నాట్ ఓకే. ఎందుకు నాట్ ఓకే అంటే 40 ఆ రేంజ్ నుంచి ఒక్కసారి 50కి వచ్చేసింది. ఇది మీరు స్టడీ చేయండి. ఎందుకు వచ్చేసిందంటే ఏదో న్యూస్ వచ్చింది ఈ మధ్యన, వీళ్ళు 6,000 కోట్ల ప్రాజెక్ట్స్ ఏవో వేస్తున్నారట. 6,000 కోట్ల ప్రాజెక్ట్స్ ఏవో లాంచ్ చేస్తున్నారు, వస్తున్నాయని చెప్పి న్యూస్ వచ్చింది. ఆ న్యూస్ బేసిస్ మీద ఫటాఫట్ లేపేశారు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈరోజు నేను చెప్పే పాయింట్, న్యూస్ బేస్ చేసుకుని ప్రైసెస్ పెంచేస్తుంటారు కదా, అట్లాంటప్పుడు తటస్థంగా ఉండటం మంచిది. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు, షార్ట్ టర్మ్ వాళ్ళు ట్రై చేయొచ్చు, వాళ్ళ ఇష్టం. ఇప్పుడు రిలయన్స్ విషయంలో ఏం జరిగింది, ఆ న్యూస్ ఒకసారి 1,400 1,500 నుంచి 2,000కి వచ్చేలా ఎక్సెప్షనల్. బట్ న్యూస్ తీసుకొచ్చి పెంచి వాళ్ళు ఎగ్జిట్ అయిపోతారు, ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటారు. జనరల్గా మనం ఎంటర్ అవుతాం, వాళ్ళు ఎగ్జిట్ అవుతారు, అది తేడా. అందుకని జనరల్గా కొంతమంది ఏం చేస్తుంటారంటే ఈ న్యూస్ని వేటాడి చూస్తూ వెంటాడి
పీక్ బాగా పెరుగుతూ ఉంటే వీళ్ళలో అసహనం పెరిగిపోయి ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటారు కదా, అప్పుడు పీక్లు వెళ్ళి కొనుక్కుంటారు, అక్కడ బుక్ అయిపోతారు. మళ్ళీ ఆ ప్రైస్ రావడానికి ఫండమెంటల్స్ బాగుంటే పర్లేదులేండి, మళ్ళీ వస్తుంది కొన్నాళ్ళకి. లేకపోతే ఆ ప్రైస్ రావడానికి ఎక్కువ టైం పట్టేస్తుంది. అది అర్థం చేసుకోండి. అందువల్ల ఏంటంటే ఇది 40-44 రేంజే, ఇంతకన్నా ఎక్కువ పెట్టక్కర్లేదు దీనికి. ఇప్పుడున్న పరిస్థితులకి 40-44 రేంజ్ ఇది. 50 and above నాట్ వర్త్. అది దొరకకపోతే పోయింది పోనీ ఇంకోటి ఏదో చూసుకుంటాను అనేటువంటి టెంపర్మెంట్ డెవలప్ చేసుకోవాలి. పోయింది 50కి వచ్చేసింది, 55కి వచ్చేసింది, ఇది నాకు అందలేదు, 40-45కి వస్తే కొనుక్కుందాం అనుకున్నాను, లేకపోతే లేదు, పోనీ లెట్ మీ ట్రై సంథింగ్ ఎల్స్. ఎందుకంటే కొన్ని వేల కంపెనీలలో సెలెక్టివ్గా 100 కంపెనీలు ఉన్నాయి కదా మనం చూజ్ చేసుకోవడానికి. 1000 వదిలేయండి, 100 కంపెనీల్లో ఇంకోటి చూజ్ చేసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 150-160 రేంజ్లో నేను షార్ట్ టర్మ్ కోసం కదా చేశాను, 190 and above దగ్గర అయిపోయింది, బయటకు వచ్చేసాను. మళ్ళీ అది 170-175 రేంజ్కి వస్తే తప్ప మళ్ళీ రీఎంటర్ అవ్వను నేను. అది ఎప్పటికీ రాలేదనుకోండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేతులెత్తి దండం పెట్టేసి వదిలేస్తాను. ఓకే, ఇది కాకపోతే ఇంకొకటి, అంతేగాని కంగారు పడిపోయి 200-205 వచ్చింది, ఇక దొరకదు నాకు, అందదేమో అని చెప్పి 200 కొనుక్కోను. అవసరం లేదు, అంత అవసరమా? చాలా షేర్లు ఉన్నాయి కదా, చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఇది కాకపోతే ఇంకొకటి నేను చెప్పాను కదా ఆ మధ్యన ఒకసారి, వీడియో లెంగ్తీ అయిపోతున్నదేమో నాకు తెలీదు. ఇప్పటికీ కూడా ఉన్న కొన్ని షేర్లు, ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ అన్నాను, ఇండియన్ హోటల్స్ గురించి చెప్పాను. ఇవాళ ఎంత ఉందండి ఇండియన్ హోటల్స్ నేను చెప్పిన తర్వాత? అప్పటికి పెరగలేదు కదా, కొద్దిగా పెరుగుతుంది. లెమన్ ట్రీ అంటే ఇంకా ఉన్నాయి, అంటే ఎప్పుడు కూడా ఉంటాయి, ఆపర్చునిటీస్ ఎప్పుడు ఉంటాయి. కాబట్టి మిస్ అయిపోయామనేటువంటి ఆలోచన తీసేసి ఏదో స్టేజ్లో స్థిరపడిపోవాలి, ఎంటర్ అయిపోయి దాని గురించి ఎక్కువ ఇచ్చేసుకోకూడదు. ఇన్వెస్ట్మెంట్ అండ్ టార్గెట్. ఓకే, సో పురవంకర కన్స్ట్రక్షన్స్ ఒక డబుల్ 100-150 రేంజ్కి వెళ్ళొచ్చు. ఎప్పటికీ ఇట్ మే టేక్ ఇట్స్ ఓన్ టైం. ఇది 2 years తీసుకోవచ్చు, 4 years తీసుకోవచ్చు, 5 years తీసుకోవచ్చు. కనీసం 1 year మాత్రం తీసుకుంటుంది. 1 year లోపు నేను ఎక్స్పెక్ట్ చేయటం లేదు, 100+ అందుకని ఇన్వెస్ట్ చేయాలనుకుంటే దీనికి ఉన్నటువంటి ప్లస్ పాయింట్ ఇది ఒకటే. ఇన్వెస్టర్ గట్టిగా ఉన్నాడు, పట్టుకొని ఉన్నాడు, FIIs ఉన్నారు, వాళ్ళకి తిక్కరేగినప్పుడు కొట్టేస్తారు కదా, అట్లాంటప్పుడు ఎంటర్ అవటమే. దానికి టైం వచ్చినప్పుడు, మంచి టైం వచ్చినప్పుడు పెరగటం మొదలవుతుంది. 40sలో ఎంటర్ అయితే 100 ఆ రేంజ్కి వస్తే బయటకు వచ్చేయండి. అది 400, 500, 600 అయిపోతుంది అని నేనైతే అనుకోవటం లేదు. మల్టీ బ్యాగర్లా అనుకోవటం లేదు నేను. 2 times 3 times అయిపోతే గొప్పే. బట్ ఎంటర్ అయ్యేటప్పుడు మాత్రం జాగ్రత్తగా కొంచెం కరెక్షన్లో ఎంటర్ అయితే ఇట్లాంటి షేర్లు మనకి రిటర్న్ ఇస్తాయి. అయితే ఇట్లాంటి షేర్లు ఎంటర్ అయ్యే వాళ్ళు కొంచెం పేషెన్స్ ఎక్కువ కావాలి, లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ పెట్టుకోవాలి. 6 నెలల్లో, సంవత్సరంలో ఏం మారకపోవచ్చు, పెరగకపోవచ్చు. పెరగలేదేంటి అని వాపోవటానికి ఆస్కారం లేదు. ఎందుకంటే అంతే, చాలా టైం తీసుకుంటాయి, ఒకసారి టైం తీసుకుంటాయి. ఓకే అండి, సో ఇది మీరు స్టడీ చేయండి. తర్వాత ఇది హిమసింకా సీడే గురించి మీరు నాకు అందులో యూట్యూబ్ ఛానల్లో మెసేజ్లు పెట్టండి, మీ అభిప్రాయం ఏంటి తెలియచేయండి, మీరు ఏం చెప్తున్నారో చెప్పండి. దాని మీద బేస్ చేసుకుని నేను కొద్దిగా దాని మీద మాట్లాడతా. ముందు మీరు ఇవ్వండి మీ ఒపీనియను, తర్వాత నేను నా అభిప్రాయం ఏంటో నేను చెప్తా. దాన్ని బట్టి అది ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా అనేది డెసిషను తర్వాత. అది చిన్న కంపెనీ కదా, జాగ్రత్తగా ఉండాలి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.